GMR Shopping Mall grand opening on 10th September in Miapur. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. కోరికని జయించడమే మనిషి జీవన లక్ష్యం, గమ్యం అని మహాత్ములు పెద్దలు చెప్తూ ఉంటారు. మరి కోరికకి జీవితంలో ఎటువంటి స్థానం ఉంది, ఉంది వర్మ గారితో మాట్లాడదాం. రామ్ గోపాల్ వర్మ గారు, మోక్షం అనగానే మీకేం గుర్తొస్తుంది? పాయింట్ అంటే మోక్షం అనే దానికి ఐ డోంట్ థింక్ ఎనీబడి నోస్ ద మీనింగ్. అంటే అంటారు ఏంటి మోక్షం వస్తుంది అని ఒక మాట. అంటే మనకు తెలియంది ఏదో ఒక స్థితి, ఒక సిచ్యువేషన్, ఒక స్టేటస్లోగా మనం వెళ్తాం. అంటే ఇక్కడ బతికినన్నాళ్ళు ఏదో ఈ బాధలు భయంతో ఇలాంటివి అన్నీ ఉంటాయి. అన్నింటినీ వదిలించుకొని లేకపోతే వెళ్ళిపోయో ఇది చేసి మనం మోక్ష స్థితికి వస్తాం అనేది పాయింట్. నాకు అర్లియస్ట్ మెమరీ మోక్షం అంటే అన్ని మంచి పనులు చేస్తే నీకు మోక్షం వస్తుంది. అంటే మోక్షం అంటే ఏంటి? ఒక స్వర్గానికి వెళ్తామా, దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్తాం అనేది మోక్షం అయితే, ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు మన శరీరాన్ని మనం ఇక్కడ వదిలేసాం, మన ఆత్మ మీద వెళ్తుంది. ఆత్మ అంటే ఏంటి? మన ఆలోచనలు వెళ్తున్నాయా, మన భావాలు వెళ్తున్నాయా, లేకపోతే ఆత్మ అనేది మనకి డెఫినేటివ్ మీనింగ్, అది వర్డ్ వాడతాం కానీ ఎవరికి తెలియదు దాని మీనింగ్ ఏంటనేది. సో ఒకవేళ అది వెళ్తుంది అంటే వెళ్ళి ఆకాశంలో ఎగిరి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? దేవుడికి ఇంట్లో ఉంటే ఒక మూల కూర్చుంటుందా, లేకపోతే ఆ పాదాల దగ్గర చచ్చిపోయలేని చాలామంది మోక్ష పొందిన లక్షల మంది లాగా ఆ ఎలకల్లాగా చుట్టూ తిరుగుతూ ఉంటుందా? నాకు తెలియదు. అదొక పాయింట్. లేదు స్వర్గం అనుకున్నాను. స్వర్గంలో ఏముంది? రంభావరుసి మేనక ఉన్నారు. కానీ శరీరం లేకుండా రంభావరుసి మేనకతో ఏం చేస్తారు మీరు? సో అది కూడా నాకు క్లారిటీ లేదు. అప్పుడు అక్కడ మనం అమృతం ఉంటుంది, అమృతం తాగలేదు, శరీరం లేదు కాబట్టి. సో ఏ విధంగా చూసినా ఇలాగ దేవుడి దగ్గరకో స్వర్గానికి వెళ్ళే మోక్షం అనేది నాకు క్లారిటీ లేదు. సో ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్. అప్పుడు ఇక్కడే ఉండి మోక్షం అనేది ఉంటుందా, లేకపోతే బుద్ధుడు చెప్పినట్టు మన కోరికలు అనేది లేకపోతే ఒక నిర్వాణ స్థితికి వస్తాం? ఇలాంటి ఎలిమెంట్ మనం చూసినప్పుడు కోరిక అనేది లేకపోవడం కూడా కోరికే, అది కూడా ఒక వాంటింగ్ ఉంటుంది కాబట్టి అది ఇట్ ఈస్ యాక్చువల్లీ సెల్ఫ్ డిఫీటింగ్ ఇట్స్ డెఫినేషన్. ఇంకోటి, కోరిక అనేది లేకపోతే బతకడం అనేది మీనింగ్ లేదు. మీరు బతుకుతున్నాం అనే ఫీలింగ్ వచ్చేదే మీరు ఒక దాన్ని డిజైర్ చేస్తున్నారు కాబట్టి. ఆ డిజైర్ అనేది లేకపోతే లైఫ్కి అనేది మీనింగ్ లేదు. సో దిస్ ఈజ్ మై బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ మోక్షం. డిజైర్ ఉండాలంటారా, ఉండకూడదంటారా? ఉండాలని అంటున్నారు. 100%. ఏ మోతాదులో ఉండడానికి ఏమన్నా లెవెల్స్ ఉంటాయా? చాలా ఎక్కువ మోతాదులో ఉండాలి, చాలా ఎక్కువ మోతాదు. ఎందుకంటే డిజైర్ అనేది మీకు ఫీలింగ్లో కూడా మళ్ళీ కక్కుర్తనం ఎందుకు? నాకు కోట్లు కావాలి, లేకపోతే నాకు ప్రపంచం అందుకని అందమైన అమ్మాయి కావాలి, లేకపోతే నాకు ఈ జాబ్ కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి అనేది మీరు ఎంత పెద్దగా కోరుకుని దానికోసం ట్రై చేయటం, దాంట్లో ఎంత మీరు అచీవ్ చేశారు అనేది మీ సక్సెస్ రేంజ్ ఉంటుంది. కానీ ఆ పాయింట్ ఏంటంటే కోరికకి, ఇప్పుడు విష్కి విల్లుకి తేడా ఉంటుంది. విల్ అనేది ఒక పట్టుదల, నాకు ఇది కావాలి. నాకు ఒక లీడర్ అనేవాడు ఎవడైనా సరే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా కోరుకోవాలి. నేను ఎమ్మెల్యే ఎవరైనా ఎందుకు కోరుకుంటాడు? కానీ వాడికి కోరిక అదే. పాలిటిక్స్లో వెళ్ళే ప్రతి ఒక్కడికి కోరిక అనేది ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని ఉంటుంది. కానీ చెప్తే కొడతారు, లేకపోతే నవ్వుతారు అన్న భయంతో దాన్ని దాచిపెట్టి అంచెలంచెలుగా పెరగడానికి ట్రై చేస్తారు. ఆ డిజైర్ లేకపోతే సినిమాలో వచ్చిన ప్రతి ఒక్కడికి మహేష్ బాబు అవ్వాలని ఉంటుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్ అయిన వాడికి. అంతేగాని నేను అల్ల నరేష్ అవుతానో లేకపోతే ఇది అవుతున్నాను అనుకునేవాడు. ఆ తర్వాత వేరే రేంజెస్ వాళ్ళు ఉండొచ్చు యాక్టర్స్, వాళ్ళ కెపాసిటీసు, ఇది లక్కు, హిట్లు వాటిని బట్టి. మీకు అల్ల నరేష్ నచ్చరా? చాలాసార్లు నేను గ్రేడెస్ట్ చెప్తాను, అల్ల నరేష్ నాకు చాలా ఇష్టం. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ టు ద టాప్ అని అంటున్నారు. సో మహేష్ 100 crores అయితే అల్ల నరేష్ 10 crores అవ్వచ్చు. ఐఎమ్ టెల్లింగ్ ద డిఫరెన్స్, అది నేను చెప్పేది. అలాగా టాప్ యాంగిల్ వ్యూ నుంచి చూసి కోరికనే జయించగలగడం మోక్షం అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు కోరికని జయించడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న నుంచి ఏం చేస్తున్నా, నాకు ఒక మంచి బిర్యానీ ఏదో ఉంది, అది తినాలని ఉంటుంది, అది జయించేసాను. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం లేదు, నేను అసలు అది ఉండకూడదు, అది జయించేసాను. తర్వాత సినిమా అది జయించేసాను. నాకు ఓడక అంటే ఇష్టం, ఓడకని కూడా జయించేసాను. అన్నీ జయించేసినప్పుడు ఇప్పుడు ఏంటి, తినాలంటే చికెన్ బిర్యానీ లేదు, తినకూడదు ఎందుకంటే అది జీవి. తర్వాత ప్లాంట్ తినాలంటే అది ఇలాంటి ఈ బుద్ధిస్టిక్ ఆస్పెక్ట్ అన్నీ చేసి మొత్తం అన్నీ మనం చేయకూడదు అని ఏ స్టేట్కి వస్తాం? ఏమీ చేయకుండా కూర్చోాలి. అది డెత్ తోటి సమానం. అంటే
కోరికని జయించడం అనేది ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ టు డై. ఎందుకంటే ఇంక మీరు బతికేందుకు దండగా కోరికలు లేకపోతే ఊపి పిలుస్తారా ఏంటి? దాని మీనింగ్ ఏంటి? మరి ఆ స్టేట్ని అంతగా ఎంఫసైజ్ చేసి ఒక మనిషి జర్నీలో ఫస్ట్ నుంచి దాన్ని రుద్ది ఎందుకు చెప్తారు? వాళ్ళకి ఎలాగో కోరికలు తీర్చే కెపాసిటీ లేదు. మనుషులందరికీ ఉండే కోరికలు ఈ ఎవరైతే గురువులో ఏదో ఉన్నారో కోరికలు తీర్చే కెపాసిటీ వాళ్ళకి లేదు కాబట్టి కోరికలు ఉండకూడదు అనే ఒక సూడో ఫిలాసఫీని ప్రవేశపెట్టారు. అది ఈజీ. నా కోరిక ఉంది, నాకు మెర్సిడీస్ కార్ కావాలి అంటే లేదురా, మెర్సిడీస్ కార్ అయితే కొనిచ్చే కెపాసిటీ లేదు. అసలు మెర్సిడీస్ కార్ ఉండాలని కోరిక ఉండటమే తప్ప కోరిక నీకు ఉండకూడదు అని చెప్తే వీడు కూడా నమ్మడానికి ఇష్టపడతాడు. ఇంకా ఉంటుంది కోరిక, బయట పెట్టడం అంతే. అప్పుడు అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అందరిని ద్రాక్ష పళ్ళు పొలనకి చాలా దగ్గరలో ఉంటుంది ఆ ఫిలాసఫీ. అది కోరిక ఎమోషన్ అనేది మనని శాసించకూడదు, మనమే ఎమోషన్ని శాసించాలి అని నమ్మే వ్యక్తి మీరు. అవును. మరి కోరిక మనని శాసించవచ్చా, మనం కోరికను శాసించాలి? ఇప్పుడు కోరిక అనేది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది, నాకు కావాలి. దాని తర్వాత మీ తెలివితోనో మీ కేపబిలిటీతోనో మీరు దాని యొక్క ప్రాక్టికాలిటీ తెలుసుకుంటారు. ఇది ఏ రూట్లో వెళ్ళాలా, ఎలా వెళ్తే మనకి దక్కడానికి ఛాన్స్ ఉంది అనేది మీ విల్ పవరు, మీ కేపబిలిటీ, మీ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేసేది పార్ట్లీ మీ ఇంటెలిజెన్స్, పార్ట్లీ మీకున్న స్ట్రెంగ్త్, అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. అప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ ఎమోషన్ అనేది నా కోరికని ఇస్తుంది, ఆ ఎమోషన్ని నేను చెప్పిన 3 ఎలిమెంట్స్ కంట్రోల్ చేస్తాయి. కోరికలకి పరిధులు ఉండాలా ఉండకూడదా? ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు అయ్యే కెపాసిటీ అందరికీ ఉండదని మీరే చెప్పారు. ఫిజికల్ లిమిటేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి అది ఆపుకోవడం తెలివితేటలతో ఆపుకోవడం కరెక్టా, లేకపోతే నో పర్స్యూ యువర్ డ్రీమ్ నో మ్యాటర్ హౌ దిస్ థింగ్ ఇట్ ఈస్ మేక్ ద ఇంపాసిబుల్, ఇలాంటి కోట్స్ చదువుతుంటాం మన ఫేస్బుక్లో. వాటికి స్కోప్ ఏమిటి ఇందులో, ఇలాంటి అంటే కోరికల్ని పర్స్యూ చేసే కార్యక్రమం? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనోజ్ వాజ్పేయి సత్య సినిమా అయిపోయిన తర్వాత ఒక స్క్రీన్ అవార్డ్స్ లాంటి ఫంక్షన్లో షారూఖ్, సల్మాన్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు స్టేజ్ మీద. బెస్ట్ యాక్టర్ అని ఇలా అన్నీ చేస్తూ ఉంటే అందరూ బిక్కు మాత్రమే నడుస్తున్నారు. అసలు బిక్కు మాత్రే నామినేషనే లేదు అక్కడ, ఈ జస్ట్ హ్యాపెన్ టు బి దేర్. మనోజ్ ఏమనుకున్నాడంటే అసలు మొత్తం దేశం అంతా షారూఖ్ సల్మాన్ కన్నా నేను పెద్దసారి అయిపోయిన తను ఫీల్ అయ్యాడు. సో నేను మనోజ్కి ఏం చెప్పానంటే, మనోజ్ నీ క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నాడు, నీ పేరుతో పిలవట్లా. షారూఖ్ ఖాన్ 25 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు, ఎవరికి ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ పేరు ఏంటో తెలియదు. సో ఆ స్టార్డమ్కి ఒక సినిమా హిట్ అయినప్పుడు క్యారెక్టర్కి వచ్చిన పేరుకి కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పాను నేను. నువ్వు అలా కన్ఫ్యూజ్ అయ్యి నువ్వు సోలో హీరో సినిమాలు చేస్తే సత్య లాంటి సినిమా నేను తీయలేను, బిక్కుమాత్రి లాంటి రోల్ నీకు మళ్ళీ రాదు ఇప్పుడు. అప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక హార్డ్ హిట్టింగ్ క్యారెక్టర్స్ అలాంటివి చేస్తే నీకు బెటరు. సోలో హీరో చేసావంటే మాత్రం మొత్తం బర్డెన్ నీ మీద వచ్చి యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ అని చెప్పా. ఒక ఇది తను ఎవరితోనో ఏం చెప్పాడంటే, నా సక్సెస్ చూసి రాము కూడా జెలసీ ఫీల్ అవుతున్నాడని చెప్పాడు. ఎందుకు? తన దృష్టిలో ఆల్రెడీ ఆడియన్స్ అందరూ 1000 మంది బిక్కు మాత్రమే అరుస్తున్నారు. ఎవడో వచ్చి 40 లక్షలు ఇస్తున్నాడు, ఇంకోటి ఎవడో వచ్చి 50 లక్షలు ఇస్తున్నాడు. వాళ్ళకన్నా వీడికి ఎక్కువ తెలుసా రాముకి? కరెక్టే అది. సో ఫైనల్గా 4-5 సోలో ఫిల్మ్స్ చేసి అదంతా పోగొట్టుకున్నాడు. నియర్లీ ఇట్ టుక్ హిమ్ సమ్ 10 years టు కమ్ బ్యాక్ అగైన్. అప్పుడు ఎవరో మీరు భలే చెప్పారండి అన్నాడు. ఎవరో నా ఫ్రెండ్ కూడా అప్పుడు ఉన్నాడు. చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్టే జరిగింది రాము అని. చెప్పినట్టు జరగడం కాదు, అలాంటి నేను రోజుకి 10 మంది చెప్తా, అందులో 9 ఫెయిల్ అవుతాయి. నేను రితిక్ రోషన్ స్టార్ అవ్వడం అనుకున్నా, మోహిత్ అని నేను ఇంట్రడ్యూస్ చేస్తే వాడు స్టార్ అవుతాడు అనుకున్నా. సో నేను ఎవరిని ఒకవేళ సపోజ్ మనోజ్కి చెప్పిన తర్వాత మనోజ్ ఏదో పూలర్ కాంటేలాగా అజయ్ దేవగన్లో ఒక సినిమా వచ్చి ఇంకోటి వచ్చి 2-3 సూపర్ హిట్లు అయిపోయింది అనుకున్నాం. ఒక నిమిషం అజయ్ దేవగన్ కూడా చండాలంగా ఉన్న అనుకునేవారు అందరూ పూలర్ కాంటే ముందు. అలాంటి 2 వచ్చి సూపర్ హిట్ అయిపోతే ఏమయ్యేది? అప్పుడు మనోజ్ వాజ్పేయి కూర్చులో ఉండేవాడు. మీరు ఇంటర్వ్యూ చేస్తామంటే స్వప్న రాము ఏం చెప్పాడు తెలుసా నాకు, నీకు స్టార్ అంత సీన్ లేదని చెప్పాడు ఆ రోజు అని చెప్పాడు ఇక్కడ. అది కరెక్టే. సో బేసిక్లీ మీ అబ్జర్వేషన్కి ప్రాక్టికల్ అప్లికేషన్కి రిజల్ట్కి ఎప్పుడు ఏమాత్రం పొంతన ఉండదు. దే వర్క్ ఆన్ థియరీ ఆఫ్ కేవస్, నోబడీ కెన్ కంట్రోల్ దట్. కానీ మీ అబ్జర్వేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని మీద బేస్ చేసి మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ తీసుకోకపోతే యూ కాంట్ గో ఫార్వర్డ్. ఏదో యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. కమింగ్ బ్యాక్ టు దిస్,
అండ్ ఐ థింక్ స్లైట్లీ డైవర్టింగ్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ మోక్షం. అంటే అఫ్ కోర్స్ కోరిక ఉండకపోవటం మోక్షం అనేప్పుడు మనం కోరిక మీదకి కోరిక మీదకి వస్తున్నాం. మాట్లాడుతున్నాం. అదే కోరిక ఎంతవరకు మోక్షం అనేది యాక్చువల్ పాయింట్ ఒక ఏ అయితే మనకి బాధలు ఇలాంటివి ఉన్నాయో వాటిని అన్నీ వదిలేసి మనం ఒక స్టేట్ ఆఫ్ బ్లిస్లోకి వెళ్ళిపోతున్నాం. ఏమాత్రం మనకు అసలు కమ్యూనికేషన్ కానీ ఒక ప్రాబ్లం కానీ ఒక వర్రీ కానీ ఏమీ లేకుండా ఉండే స్టేట్ అనేదే మోక్షం. అయితే నేను చెప్పినట్టు దట్ ఈస్ డెత్ ఫర్ మీ. ఓన్లీ డెత్ కెన్ హ్యావ్ దట్. అది కూడా మనకు తెలిసి డెత్ తర్వాత ఇంకా ఎన్నో బాధలు ఉండొచ్చు, మనకు తెలియదు. మనం చచ్చి వెళ్ళే వరకు తెలియదు కాబట్టి వీ కాంట్ స్పెక్యులేట్. మోక్షం అనే కాన్సెప్ట్ మీరు నమ్మితే మీరు ఇప్పుడు ఉన్న టైంలో మీకన్నా బెటర్ లైఫ్ చచ్చిపోయిన తర్వాత వస్తుందన్నప్పుడు ఎందుకు ఇంకా బతికొన్నావు అని అడుగుతున్నాను. మీ జీవితంలో కోరిక ఏ పాత్ర పోషిస్తుంది?